చింత చెట్టును ఢీకొన్న లారీ. చింత చెట్టు విరిగి ఇంటిపై పడి 25,000 రూపాయల ఆస్తి నష్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నడుకుడి గ్రామంలో కాళికాదేవి దేవాలయం పక్కన నివసిస్తున్నటువంటి ఇరప సీతమ్మ ఇంటిపై తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో చెర్ల నుండి మిర్చిలోడు ఓవర్లోడ్తో వస్తున్న సమయంలో చింత చెట్టును తగలడం వలన ఆ చింత చెట్టు కొమ్మ విరిగి ఇంటిపై పడి గొట్టాలు, రేకులు, ఇంట్లో సామాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 25,000 నుండి 30,000 రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని, అధికారులు ఓవర్లోడ్తో వెళ్తున్న లారీలను తనిఖీ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయిన మా కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ఇరప సీతమ్మ కుటుంబ సభ్యులు కోరుచున్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఘటనా స్థలం నుండి మన ప్రజాగొంతుగా న్యూస్ రిపోర్టర్. దుమ్మగూడెం మండలం ఇరప సీతమ్మ నడికుడి గ్రామ పంచాయతీ. నేను ఇక్కడ కాళికాదేవి టెంపుల్ దగ్గర నివసిస్తుండగా మిర్చి లోడి చెర్ల నుంచి అటు నుంచి వైపు వస్తుండగా తెల్లవారుజామున ఏ సమయానికో తెలియదు, తెల్లవారుజామున ఆ సమయానికి చింత చెట్టును గుద్దడం వల్ల కొమ్మ విరిగేసి ఇరప సీతమ్మ ఇంటి మీద పడడంతో రేకులు ధ్వంసమైనవి, ఇంట్లో సామాన్లు కూడా ధ్వంసమైనవి. అకస్మాత్తుగా వాళ్ళు లేని సమయంలో కొమ్మ విరిగి పడడం వల్ల వాళ్ళకి నష్టం పడ్డది, శరీరానికి నష్టం పడ్డది. దాదాపు అయితే ఒక 20,000, 25,000, 30,000 దాకా నష్టం ఉంటుంది. ఎట్టగైనా నడికుడి గ్రామ పంచాయతీ దుమ్ముగూడెం మండలం అక్కడ ఒక న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాం.